సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విఠల్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మా శరత్ రెడ్డి, కమిషనర్ వెంకట నారాయణ మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానంతరం తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని, అందుకు గాను రాష్ట్ర, డివిజన్, మండల, పట్టణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ, తహసీల్దార్ కార్యాలయ, మున్సిపల్ కార్యాలయ అధికారులు, కౌన్సిలర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన దినోత్సవం గురించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యాజ్ ప్రజాపాలన దినోత్సవం as such is a celebration of democracy that came to Hyderabad, came to Telangana after periods of struggle. ఈరోజు మొత్తం స్టేట్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా సెలబ్రేషన్ జరిగింది. తర్వాత ఆల్ పబ్లిక్ ఆఫీసెస్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇంక్లూడింగ్ MRO ఆఫీసెస్, సబ్ డివిజనల్ ఆఫీసెస్ ఎట్సెట్రా, పంచాయత్ ఆఫీసెస్, all offices are celebrating today's day. It is a day to remember the struggles of the martyrs who have fought for Telangana's freedom, fought for democracy, fought for all the civil rights and justice that we see in our society today, in today's times. So again I would like to give my congratulations and give my good wishes on this day of Telangana Prajapalana Dinotsavam. Thank you. ఓకే, ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కోసం ఆల్ ఆఫీసెస్, ఆల్ పబ్లిక్ స్పేసెస్, ఆల్ పబ్లిక్ ఆఫీసెస్ లో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ బోధన్ కూడా ఈరోజు అట్ 9 AM ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. Along with that, all the staff were present, as well as all the MRO officers have already done the flag hoisting in their respective offices. Tarvata, it is not a day only for celebration, but also to remember the sacrifices that have been done, as well as the responsibility that public officers have towards securing this democracy, towards continuing and prospering in this democratic fashion in a free and fair manner. Thank you. బోధన్ మండలంలోని ప్రజాప్రతినిధులకు, ప్రజలకి అండ్ ఉద్యోగస్తులందరికీ నా యొక్క
ప్రజాపాలన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, మరి స్కూళ్ళల్లో కూడా ఈ ప్రజాపాలన సందర్భంగా ఈ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది అన్ని కార్యాలయాల్లో ఎగిరివేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఇంతకుముందే మున్సిపాలిటీలో కూడా ఎగిరివేసుకోవడం జరిగింది. అందరికీ మరొకసారి ప్రజాపాలన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనమైన రోజు కారణంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రజలందరికీ మరియు బోధన్పట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు బోధన్పట్నంలో బోధన్ మున్సిపాలిటీలో జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.